నేను విజయవాడ అయితే వచ్చేసాను. చూడండి కృష్ణానది అయితే ఎలా ఉందో చూసారా, అంత మంచిగా అయితే కనబడి ఉంది. ఇప్పుడు టైం అయితే 8 అయింది. చూడండి కృష్ణానది చూసారా. చూడండి కృష్ణానదిలోకి వెళ్ళి మేము ఇంటి దగ్గర అయితే స్నానాలు చేసి వచ్చేసామండి. సార్ కృష్ణానదిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చిమ్ముకొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం. అక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. నేను మొబైల్ని నది వరకు పట్టుకెళ్ళట్లేదండి, ఎందుకంటే అక్కడ స్నానాలు చేసే వాళ్ళు ఉంటే నా వీడియో బ్లాక్ అయిపోద్ది అనమాట. అందుకని చూడండి ఇక్కడ మెట్లు క్లీన్ చేస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి కృష్ణానదిలోనే కలుస్తుందండి. ఇవే మనం స్నానం చేసేస్తాం. అది కృష్ణానది అంతా పొల్యూషన్ అయిపోతుందండి, స్నానాలు చేయడానికి లేకుండా అయిపోతుంది అనమాట. సరే కొండపైన వెళ్ళడానికి బస్సు అయితే వచ్చింది, కానీ మేము బస్సు ఎక్కకుండా మెట్ల మార్గం గుండా వెళ్దాం అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. నడుచుకుంటూ మెట్ల మార్గం గుండా అయితే వచ్చేస్తాం. చూడండి అమ్మవారి గుడి. ఇలా నడుచుకుంటూ వెళ్తే మెట్లు వస్తాయి. నేను ఇదే ఫస్ట్ టైం అండి మెట్ల మార్గం గుండా వెళ్ళడం. నేను వెళ్తున్నప్పుడు మీకు కూడా చూపిద్దాం అనేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. మా పిల్లలు ఇద్దరు చూడండి ఫస్ట్గా వెళ్ళిపోతున్నారు. నేను వీడియోది ఎంతవరకు అయితే చూపించగలను అంతవరకు చూపిస్తానండి, ఎందుకంటే మళ్ళీ పైన ఫోన్లో ఎలా ఉండదు కదా. ఒకవేళ నా అదృష్టం బాగుండి ఫోను పర్లేదు ఎవరు చూడకపోతే కనుక చూపించగలను. ఇది ఎంతవరకు అయితే ఫోన్ నా దగ్గర ఎంతవరకు అయితే ఉంటే అంతవరకు నేను మీ అందరికీ కూడా చూపిస్తాను అన్నమాట. ఓకేనండి. ఇదిగోండి అమ్మవారి గుడి మీకు కనిపిస్తుంది కాదు, మెట్లు ఎన్నో ఉండవు అనుకుంటా. అలా అయితే బస్సు వస్తుందండి, అటు వెహికల్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఓంకారం చూడండి, అమ్మవారి శూలం ఓంకారం ఎంతో చక్కగా అనిపిస్తుందో మనకి. అమ్మవారి గుడి అయితే ఇదిగోండి చూసారా. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా గుహలు. అలా వెళ్తే కిందకి ఆ గుహల ద్వారా వెళ్తే కింద గుడి ఉంటుందంట, నాకు తెలియదండి అంటున్నారు. ఇక్కడ ఎవరో అందరూ సమాజం అనుకుంటుండి ఫోటో దిగుతున్నారు. ఇది అక్కన్న మాదన్న గుహాలంటండి ఇవి. అక్కన్న మాదన్న గుహాలంటే ఇవి. నేను ఇదే ఫస్ట్ టైం అండి, మీతో పాటు నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం. ఇక్కడ చూడండి షాపులు అయితే భలే ఉన్నాయి కదా, బొమ్మలు చిన్నపిల్లలకు టెడ్డీ బేర్స్ అన్నీ. ఎక్కడ కూడా గోవులకు సంరక్షణ గోశాలలో ఉంటున్నాయండి, అలాగే ఇక్కడ కూడా ఉంది. విజయవాడ గో సంరక్షణ సంఘం శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం. ఇక్కడ చూసారా మెట్లు మార్గం అయితే వచ్చేసామండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తుంది శ్రీ మంగళేశ్వర మహామంటపం అంటండి. చూస్తున్నారు కదా. మొబైల్స్ అయితే ఇంక ఇక్కడ నుంచి అలౌడ్ లేదంటండి. ఇక మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేసి మనం మెట్ల మార్గం గుండా పైకి అయితే వెళ్ళాలి. ఓకేనండి. ఇలా మెట్ల మార్గం గుండా మెట్లు అయితే ఎక్కేసామండి. అలాగే అమ్మవారి దర్శనం కూడా అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసామండి. ఇది అమ్మవారి గోపురం అండి. ఇది గోపురం బయటకు వచ్చిన తర్వాత మనం వీడియోలు తీసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి. లోపల మనం దొంగచాటుగా మొబైల్ పట్టుకెళ్ళినా సరే లోపల మనం వీడియో అది తీయడానికి అయితే ఉండదండి. ఇలా బయటకు వచ్చిన తర్వాతనే మా దర్శనం అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎవరో మాతలు ఉన్నారండి, వాళ్ళని మమ్మల్ని అయితే ఫోటో తీయమన్నారు, తీస్తున్నారు అనమాట మా పిల్లలు. అమ్మవారు బయట కూడా ఇలా ఉన్నారండి. చూసారు ఎంత చక్కగా ఉందో అమ్మవారి గాలి గోపురం. చాలా ప్రశాంతంగా అనిపించిందండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికైతే. చాలా తొందరగా కూడా అయిపోయింది అనమాట. విజయవాడ దుర్గాదేవి గుడి అంతా దర్శనం ఏ గుడికైనా ప్రశాంతంగా ఉంటుంది కదండి, అంతా బాగానే జరుగుతుంది. కానీ గుడి దగ్గర కమర్షియల్ అయిపోతుందండి ప్రతిదీ కూడాను. చూడండి ఫ్రెండ్స్, మాకు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మెట్ల మార్గం గుండా మేము
వీడియో అయితే తీద్దాం అనుకున్నాం, కానీ ఫోన్లో అయితే అలా లేదన్నారు. మేము అక్కడ పెట్టకుండా, కౌంటర్లో పెట్టకుండా నాతో దాచుకుని అయితే ఫోన్ తెచ్చేసుకున్నాం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నానండి, మీకు చూపిస్తాను ఉండండి ఒకసారి. చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీడియో అయితే తీస్తున్నానండి. బయట అనమాట అండి ఇదంతా, అమ్మవారి గోపురం ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా తొందరగా కూడా జరిగిందండి, చాలా చక్కగా జరిగిందనమాట. ఉంటానండి. అమ్మవారి దర్శనం అయిపోయి ఫోటోలు కూడా తీసేసుకున్నాక ఇలా వచ్చేద్దామని బయటకు వస్తున్నాం కిందకి. అయితే ఇక్కడ భోజనాలకి అయితే కూర్చున్నారు అందరూ కూడా. మేము 9:30కి వచ్చామండి బయటికి. 10 గంటలకల్లా పెట్టేస్తున్నారు. ఇంకా హాఫ్ అన్ అవర్ కూర్చుంటే సరిపోదు కదా అని కూర్చున్నామండి. కూర్చున్నాక ఇక్కడ 10 అయిపోయింది అనేసి వెళ్ళిపోయాం భోజనాల్లోకి. చూడండి, ఇక్కడ అన్న సంరాధన ఎంత చక్కగా జరుగుతుందో. భోజనాలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి. అమ్మవారి ప్రసాదం తినకుండా రావడం ఎందుకని తినేసి వచ్చాం. భోజనాలు అయిపోయాక ఇలా బయటికి దారండి ఇది. ఇక్కడ మనం భోజనం చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారండి. అందుకని ఆ పిల్లలు వాళ్ళ నేము అలాగే ఫోన్ నెంబర్ వేస్తున్నారు. అలాగే నేను కూడా నా నేము నా ఫోన్ నెంబర్ అయితే కూడా వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత బయటకు వచ్చేసామండి. నేను ఎక్కడైతే మీకు మెట్ల మార్గం గుండా నేను ఈ వీడియో అప్ చేశానో మళ్ళీ నేను అక్కడికే వస్తానండి. చూడండి, విజయవాడ దుర్గాదేవి గుడి అవనివ్వండి, అన్నవరం అవ్వండి, ఎక్కడైనా సరే అండి గుడి దగ్గర ఎక్కడైనా సరే కమర్షియల్ అయిపోతుందండి. అసలు విజయవాడ దుర్గాదేవి గుడి దగ్గర మనం కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొట్టాలంటే 50 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తారనమాట. అలాగే అమ్మవారికి ఏదైనా చీర తీసుకెళ్తే దానికి కూడా డబ్బులు ఇమ్మంటారండి. అసలు మరి అదేంటో నాకైతే అర్థం కాదు అక్కడ. చూసారా, నేను ఎక్కడైతే వీడియో ఆపేసానో ఫోను తీసుకున్నారు, ఇంకా మెట్ల మార్గం కూడా చూపించడం లేదన్నానో అక్కడికి వచ్చామండి మేము భోజనాలు చేసేసిన తర్వాత కింద కౌంటర్లో ప్రసాదం తీసుకున్నానండి. లడ్డు అలాగే పులిహోర కూడా తీసుకున్నాను. దుర్గాదేవి గుడి దగ్గర పులిహోర చాలా ఫేమస్ అండి. అందులోనూ గుడి దగ్గర ప్రసాదం పులిహోర అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకున్నా ఆ రుచి అయితే రాదు. అందుకని ఖచ్చితంగా పులిహోర ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇలా లడ్డు ప్రసాదం తీసుకోవడంతో అమ్మవారి దర్శనం సందర్భం అంతా అయితే సక్రమంగా జరిగిందండి. ఉంటాను, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.